అన్నా వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. పాయసం చేస్తున్నాను. పంచదార ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉందమ్మా. ఓ, జీడిపప్పు యాలకులు ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. అవి కూడా కనిపించడం లేదు. ఒక నిమిషం అమ్మా, తీసుకొస్తాను. ఏంటమ్మా అంత హడావిడిగా ఉన్నావు? ఏంటి సంగతి? ఏంటి సంగతి అంటావేంటి? ఈరోజు పెద్దమ్మగారు పెద్దయ్య గారి పెళ్లి రోజు కదా. వాళ్ళ పెళ్లి రోజు అంటే ఈ ఇంట్లో పండగ జరుగుతున్నట్టే కదా. అందుకే ముందుగా వాళ్ళ కోసం పాయసం చేస్తున్నాను. ఇంతకీ మార్కెట్ నుంచి నేను అడిగినవన్నీ తీసుకొచ్చావా లేదా? అన్నీ తీసుకొచ్చానమ్మా, అక్కడ పెట్టాను. నువ్వేమో పెద్దమ్మ పెద్దయ్య గారి పెళ్లి రోజని ఇంత ఆనందపడిపోతున్నావు, ఇంత ఆరాటపడిపోతున్నావు. కానీ అమ్మగారు నిన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదమ్మా. నువ్వు చేసిన సాయం కూడా ఆవిడ గుర్తించట్లేదు. నేను చేసిన సాయమా? నేనేం చేశానన్నా? చూసావా, నువ్వు పెద్దమ్మగారి ప్రాణమే కాపాడావు. ఇప్పుడు ఆవిడ ప్రాణం నువ్వు పెట్టిన భిక్ష. అంత పెద్ద సాయం చేసి కనీసం నువ్వు సాయం చేసిన సంగతి కూడా నువ్వు మర్చిపోయావు. అలాంటి గొప్ప మనస్తత్వం అమ్మా నీది. కానీ పెద్దమ్మగారు నువ్వు చేసిన ఉపకారం గుర్తించకపోగా నీ మీద చేసుకున్నారు. నీ మీద ఎంతో అమానుషంగా ప్రవర్తించారు. అలాంటి ఆవిడ జీవితంలో పండగ జరగబోతుందని నువ్వు సమర్పడిపోతున్నావు. ఏంటమ్మా ఇది? ఏంటన్నా ఇది? మనం ప్రతిదీ ఎవరో ఒకరు గుర్తించాలనే చేస్తామా? ఎవరో ఒకరు మనల్ని మెచ్చుకోవాలనే చేస్తామా? ఆ సమయంలో పెద్దమ్మగారి స్థానంలో ఎవరున్నా నేను అలాగే చేస్తాను. అంత మాత్రాన వాళ్ళు జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటానా? నిజంగా అలా కోరుకుంటే మనం చేసిన సాయానికి అర్థం ఉండదన్నా. ఇదిగో అమ్మా, ఇదే నీ మంచితనాన్ని ఎదుటి మనుషులు గుర్తించాలి. నువ్వు చేసిన సాయాన్ని కూడా గుర్తుపెట్టుకోలేని మనిషి ఆమె. అన్నా, ఎంత లేదన్నా ఇప్పుడు నేను తారక్ సార్ భార్యని, ఈ ఇంటికి కోడల్ని. అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటాను. ఎవరికి ఏ కష్టం రాకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. వాళ్ళలో మంచితనం లోపిస్తుందని నువ్వంటావు. కానీ ఏదో ఒకరోజు కాలం వాళ్లలో ఒక మార్పు తీసుకొస్తుందనే నమ్మకంతో నేనున్నాను. వాళ్ళ గురించి మర్చిపోయి ముందు చేయాల్సిన పనుల గురించి చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అక్క చెల్లెలను చూస్తూ ఉంటే ఇన్నాళ్ళకి చూడముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకో? ఎంతసేపు ఏం కుట్ర చేద్దామా, ఏం కుతంత్రం పన్నుదామా అని ఆలోచించే మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈరోజు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అబ్బో, అక్కడికి తమరేదో చాలా ఉత్తములైనట్టు మాట్లాడుతున్నారు. బేసిక్గా నేను ఉత్తముండే కాంచనా. మీతో చేరి నేను కూడా ఒక చెత్త పీస్నైపోయాను. అంటే ఏంటి బావా? ఇప్పుడు మేము చెత్త మనుషులం అంటావా? అంటే ఎగ్జాక్ట్ గా చెత్త మనుషులని కాదు నా ఉద్దేశం. మరైతే ఏంటి నీ ఉద్దేశం? మీ ఇద్దరు గోల్డ్ అంటే గోల్డ్ లా కనిపిస్తారు, కానీ రోల్డ్ గోల్డ్ అన్నమాట. మీ ఇద్దరు రత్నాల్లా మెరుస్తూ ఉంటారు, కానీ రత్నాల్లో ఉండే రాళ్ళన్నమాట. ఇంకోసారి ఇలాంటి రాంగ్ కూతలు కూస్తే అదే రాయి పెట్టి మీ తలకాయ పగలగొడతాను, చూసుకోండి. సారీ, ఏదో ఫ్లోలో కొన్ని నిజాలు చెప్పేశాను. మీ పని మీరు చూసుకోండి. అదిగో అమ్మా, నాన్న, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ కాంచనా. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ యానివర్సరీ అమ్మా. హ్యాపీ యానివర్సరీ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. అత్తయ్య, మావయ్య, అసలు ఏంటో ఈ కాలం ఎంత త్వరగా పరిగెడుతుందో. మీరు ఇన్ని పెళ్లి రోజులు ఎలా జరుపుకున్నారో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? అంటే మావయ్య గారు ఉత్తర ధ్రువం అయితే అత్తయ్య గారు దక్షిణ ధ్రువం, మావయ్య గారు ఆకాశం అయితే అత్తయ్య గారు భూలోకం. ఇలాంటి వాళ్ళు ఇంతకాలం ఎలా కలిసి ఉన్నారా అనిపిస్తుంది.